వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివా డిజైనర్ బుటిక్. దిస్ ఈజ్ సౌజన్య. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. అందరూ చాలా బాగున్నారు కదండి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్తో అయితే ముందుకు వచ్చేసాను. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి మైసూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ యాజ్ వెల్ యాజ్ సిల్క్ కోటా శారీస్ అయితే చూపిస్తాను. మైసూర్ క్రేప్ వచ్చేసి మనం ప్రీవియస్గా కూడా ఇంట్రడ్యూస్ చేసామండి. న్యూ ప్యాటర్న్, న్యూ ఫ్యాబ్రిక్, మనకి కలంకారీ యాప్లిక్ వర్క్ అయితే వచ్చింది. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. సో అవే ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికే, బట్ మనకి బ్లౌజ్ అనేది కొంచెం డిజైనర్ కైండ్ ఆఫ్ బ్లౌజ్ లాగా అయితే యూజ్ చేశారు. అవి కూడా చాలా బాగున్నాయి. సో ఎవ్వరు మిస్ అవుతుందండి. అన్నీ కూడా మనకి బ్రైట్ టోన్ ఆఫ్ షేడ్స్. అండ్ సిల్క్ కోటా శారీస్ వచ్చేసి మనకి ప్రీమియం సిల్క్ కోటా ఫ్యాబ్రికే, బట్ నాట్ ప్యూర్ సిల్క్ కోటా కాదండి. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే వచ్చేస్తాయి. అండ్ మనకు ఎలాగో వచ్చేది సమ్మరే కాబట్టి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరు మిస్ అవుద్దండి ఈ వీడియో. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఇంకెందుకండి లేట్, వచ్చాను మన ఛానల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చూపించే శారీస్ వచ్చేసి మైసూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చూపించాము. అండ్ ఈ బాడీ పోర్షన్ మీద వచ్చేసరికి మనకి కలంకారీ యాప్లిక్ వర్క్ అయితే వచ్చిందండి. యాప్లిక్ వర్క్ అంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఒక క్లాత్ అనేది మనకి యాప్లిక్ చేస్తారండి, స్టిచ్ చేస్తారు. సో దానివల్ల మనకి టైం టేకింగ్ అయితే ఉంటుంది. అవి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి చెక్స్ ప్యాటర్న్లో రన్ అయినాయి అండి. బాడీ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి చెక్స్ వీవింగ్ అయితే వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ బ్లౌజ్ లాగా మనకి అవైలబిలిటీ అయితే ఉంది. అండ్ ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి టొమాటో షేడ్ ఆఫ్ రెడ్ అండి. రెడ్ ఇన్ ద సెన్స్ నాట్ మిర్చి రెడ్, మిర్చి రెడ్లో లేదు, కొంచెం పింక్ అండ్ రెడ్ రెండు బోత్ టోన్స్ కూడా మిక్స్ అయిన షేడ్స్. ఇవన్నీ కూడా మనకి జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్సే వస్తాయండి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలా స్క్వేర్ చెక్స్ లాగా డిజైన్ చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు కాదు, ఇది బార్డర్ పోర్షన్ వచ్చేసి ఈ జెరీ వీవింగ్ అంతా కూడా మనకి ప్రీమియం క్వాలిటీ జెరీ యూజ్ చేస్తున్నారు. సో ఒకసారి దగ్గరగా చూద్దాము. చూడండి, ఈ జెరీ కూడా ఎంత నీట్గా ఫినిష్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ ప్యాటర్న్ కూడా మనకి కొంచెం మీనాకారి వీవింగ్ ప్యాటర్న్ లాగా, జస్ట్ కడి బార్డర్ కాకుండా ఒక డిజైన్తో అయితే మనకి వీవ్ చేశారండి మొత్తం శారీ మొత్తం కూడా. అండ్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా జెరీ చెక్స్ వచ్చింది. మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదండి. ఫ్యాబ్రిక్ అనేది చాలా ఫ్లోయిగా ఉంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు డిజైన్ చేశారండి. ఇదంతా కూడా మనకి జెరీ వీవ్ అయిన పళ్ళుయే డిజైన్ చేశారు. అండ్ వచ్చేసరికి ఇలాగ కాంట్రాస్ట్లో టాజల్స్తో ఫినిష్ చేశారు. కొంచెం బాటిల్ గ్రీన్ షేడ్ అండి. అండ్ దీని ప్లీటింగ్స్ అయితే ఒక శారీకి నేను పెట్టి చూపిస్తాను. మిగిలిన శారీస్ సేమ్ ఫ్యాబ్రిక్ కాబట్టి విల్ కంటిన్యూ విత్ దట్. ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా లైట్ వెయిట్ ఉందండి. మనం పార్టీస్కి అలా యూజ్ చేసుకున్నా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేర్ చేసిన అసలు డిస్కంఫర్ట్ కానీ ఏమీ లేదు. మైసూర్ క్రేప్ ఇన్ ద సెన్స్ సెమీ శారీసేనండి, బట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్స్. చూడండి ఎంత బాగుందో. మనం వేర్ చేసుకునే అంటే కాంట్రాస్ట్లో బ్లౌజ్ కూడా ఇచ్చారు మనకి చక్కగా పేరప్ చేసుకుంటాకి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. మనకి ఇది కొంచెం సాటిన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అండి, కానీ మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా. సో ఇదంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ మీద కలంకారీ ప్యాటర్న్తో అయితే రన్ అయింది. చాలా నీట్గా ఉంది. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఒక 90 పాయింట్స్ అయితే ఉంటుందండి ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్. ఓన్లీ సింగిల్ బ్లౌజే ఇచ్చారు దీనికి. యూజువల్గా మనం డబుల్ బ్లౌజ్ చూపిస్తాం కదండి, బట్ దీనికి వచ్చేసరికి మనకి సింగిల్ బ్లౌజే కాంట్రాస్ట్లో డిజైన్ చేశారు. చక్కగా కలంకారీ ప్యాటర్న్ తోటి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే యూజ్ చేశారండి. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ బార్డర్ మనకు కట్ చెంగులో ఉంటుంది కదండి, ఆ బార్డర్ తీయించి దీనికి అటాచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. లేదు మామూలుగా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా కొంచెం మనకి రిచ్ లుక్ కావాలి అనుకుంటే ఈ బార్డర్ తీయించి అటాచ్ చేయమని చెప్పండి టైలర్కి. కట్టు చెంగులో మనకి ఎలాగో యూజ్ అవుతుంది కదా, అక్కడ ఏదో ఒకటి క్లాత్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. సో ఈ బార్డర్ అటాచ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2850 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి పీకాక్ బ్లూ షేడ్ తోటి అయితే వచ్చింది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి జెరీ చెక్స్ వీవ్ అయింది. యూజువల్గా మనకి రెప్లికాస్ వచ్చేస్తున్నాయండి ప్రతి దానిలో కూడా. యూజువల్గా ఈ జెరీ వీవ్ అనేది మనకి ప్రింట్ కూడా ఉండొచ్చు, బట్ ఇది వచ్చేసి మనకి వీవింగ్ పోర్షన్ అండి. మొత్తం కూడా శారీ మొత్తం కూడా మనకి వీవ్ అయ్యింది. అండ్ ద క్వాలిటీ ఆఫ్ జెరీ ఈజ్ ఆల్సో ప్రీమియం క్వాలిటీ జెరీ యూజ్ చేశారు. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. అసలు ఎక్కడ కూడా మనకి థ్రెడ్ అవుట్కమ్స్ కానీ ఏమీ రాలేదు. మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్.
అండ్ దీని బార్డర్ వచ్చేసరికి ఒక 6 ఇంచెస్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. కొంచెం జూమ్ ప్యాటర్న్లో చూపిస్తాను చూడండి. ఈ జెరీ కూడా మనకి లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీ వచ్చింది. యూజువల్గా మనకు వచ్చేది థిక్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీ అండి, బట్ ఇది వచ్చి మనకి లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీ. మేము ప్రతిదీ జెరీ ఏ కలర్లో ఉంది అన్నీ కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో వీడియో మనం చూసేటప్పుడు స్కిప్ చేస్తూ వీడియో చూడకండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి జెరీ వీవ్ అయింది. అండ్ కాంట్రాస్ట్లో పింక్ కలర్ తోటి టాజల్స్ అయితే ఫినిష్ చేశారండి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదండి, ఇది దగ్గరగా మనకి 90 పాయింట్స్ అయితే ఉంటుంది. మనకి కలంకారీ మల్టీ కలర్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారు. బ్లౌజ్ మొత్తం కూడా సాటిన్ ఫ్యాబ్రిక్ అండి, సాటిన్ మిక్స్డ్. మనకి డ్యూయల్ టోన్ షేడ్ రావటానికి అంటే కొంచెం షైన్ రావటానికి ఆ ఫ్యాబ్రిక్తో అయితే మనకి ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి లైట్ షేడ్ ఆఫ్ పర్పుల్తో డిజైన్ చేశారండి, పీకాక్ బ్లూ విత్ లైట్ షేడ్ ఆఫ్ పర్పుల్. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2850 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి వైన్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. అండ్ దీని పోర్షన్లో కూడా మనకి బాడీ పోర్షన్ మొత్తం కూడా జెరీ చెక్స్ అయితే వీవ్ అయి ఉన్నాయండి. అండ్ వన్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. అదర్ సైడ్ వచ్చేసి మనకి ఒక 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. సో దిస్ ఈజ్ ద బార్డర్ అండి, చూడండి, హ్యావ్ ఎ లుక్. ఈ షేడ్ ఆఫ్ జెరీ కూడా మనకి గోల్డ్ అండ్ కాపర్ జెరీ మిక్స్డ్ షేడ్ అండి. యూజువల్గా మనకి వైన్లో చూపించే షేడ్ వచ్చేసి జెరీ ఎలా వీవ్ అవుతుందంటే కొంచెం గోల్డ్ అండ్ కాపర్ జెరీ మిక్స్డ్ షేడ్ ఆఫ్ జెరీ అయితే మనకు వస్తుంది. అండ్ ఆల్రెడీ ప్లీట్స్ అయితే పెట్టి చూపించాను కదండి శారీకి, సేమ్ ఫ్యాబ్రిక్. అండ్ దీని పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలాగ కాంట్రాస్ట్ కాదు, ఇలా చిన్న చిట్ పళ్ళు డిజైన్ చేశారు. అండ్ కమింగ్ టు ద టాజల్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తోటి అయితే ఫినిష్ చేశారండి. సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకు అన్నీ కూడా కాంట్రాస్ట్లో పేరప్ చేశారండి ప్రతి బ్లౌజ్ కూడా. అండ్ దీని మీద వచ్చిన కలర్ షేడ్స్ అన్నీ కూడా మనకి మల్టీ కలర్ షేడ్స్ యూస్ చేశారు. అండ్ ఈ కలర్ షేడ్ వచ్చేసి వైన్ కలర్కి మనకి కొంచెం ఏం కలర్ అంటారు, బ్రిక్ షేడ్ ఆఫ్ రెడ్ తోటి మనకి ఫినిష్ చేశారు. ఇదంతా కూడా మనకి కలంకారీ ప్యాటర్న్లో అయితే రన్ అయింది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ది శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2850 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి హాట్ పింక్ షేడ్లో ఫినిష్ చేశారు. ఈ పింక్ కూడా చాలా బాగుందండి. యాక్చువల్గా యూజువల్గా పింక్ షేడ్ అంటే ఎప్పుడు మనకి పింక్ ఉంటుందేమో అని పింక్ చూస్ చేసుకోవడం మానేస్తున్నారు. బట్ చూస్ చేసుకోకుండా ఉండడం వల్ల పింక్లు లేకుండా అయిపోతుందండి. చాలా బాగుంది యాక్చువల్గా ఈ పింక్ షేడ్. డైరెక్ట్గా చూస్తే యూజువల్గా చాలా ఫాస్ట్గా పిక్ చేస్తారు, అంత బాగుంది. హాట్ పింక్ షేడ్ అండి అది కూడా. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా జెరీ చెక్స్ అయితే వీవ్ అయినాయి. అండ్ ఈ షేడ్ ఆఫ్ జెరీ వచ్చేసి మనకి కొంచెం పట్టు షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీలా ఫినిష్ చేశారు. అండ్ దీని బార్డర్ వచ్చేసి మనకి ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. సో దగ్గరగా చూడండి, జెరీ కూడా చాలా నీట్గా ఉంది. మంచి ప్రీమియం క్వాలిటీ ఆఫ్ జెరీ అయితే యూజ్ చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి ఇలా చిన్న చిట్ పళ్ళు డిజైన్ చేశారు. అండ్ దీని టాజల్స్ వచ్చేసి మనకి బ్లూ షేడ్ తోటి అయితే ఫినిష్ చేశారండి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఏం షేడ్ అంటే కొంచెం ఆనంద బ్లూ షేడ్ అంటారు కదండి, ఆ షేడ్ మీద మనకి కలంకారీ ప్యాటర్న్ అయితే రన్ అయింది. యూజువల్గా దీని మీద వచ్చింది మనకి మల్టీ కలర్ ప్యాటర్న్ అయితే రన్ అయింది కదండి. సో మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కలర్ ఏదైనా కూడా మనకి సూట్ అవుతుంది, ఎందుకంటే అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా ఇచ్చారు. చక్కగా మంచిగా డిజైనర్ కైండ్ ఆఫ్ పీస్ లాగా అయితే డిజైన్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2850 ఫ్రీ షిప్పింగ్. సో నెక్స్ట్ మనం చూపించే శారీస్ వచ్చేసి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అండి. అండ్ ప్రీవియస్గా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అయితే చూపించాం సిల్క్ కోటాలో. ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ శారీస్లోనే వస్తుంది. అండ్ మనకి ఎలాగో వచ్చేది సమ్మరే కాబట్టి చక్కగా యూస్ చేసుకోవచ్చండి. ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది అండ్ వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ బార్డర్స్ వచ్చేసి మనకి సాటిన్ ఫినిషెడ్ బార్డర్స్ అండి. ఈ బార్డర్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్, ఈ బార్డర్లో వచ్చిన ఫ్యాబ్రిక్ వచ్చి మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి కొంచెం ఏమంటారంటే పర్పుల్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. అండ్ కొంచెం క్రీపర్స్ డిజైన్తో అయితే వచ్చిందండి. మొత్తం ఈ బాడీ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసి మనకి బ్లాక్ ప్రింటింగ్లా ఫినిష్ చేశారండి.
అండ్ దీని బార్డర్ వచ్చేసి మనకి పింక్ షేడ్ తోటి అయితే ఫినిష్ చేశారు. ఈ బార్డర్ వచ్చేసి మనకి సాటిన్ క్లాత్ తోటి అయితే ఫినిష్ చేశారండి. ఈ బార్డర్ మొత్తం కూడా మనకి సాటిన్ పట్టా యూజ్ చేశారు బోత్ సైడ్స్ కూడా. అండ్ మిడిల్ షేడ్ వచ్చేసి పర్పుల్ విత్ లైట్ షేడ్ ఆఫ్ పింక్ తోటి మనకి ఫినిష్ చేశారు. అండ్ ఈ బార్డర్ వచ్చేసరికి మనకి త్రీ టైప్స్ ఆఫ్ జెరీ లాగా మనకి డివైడ్ చేశారు. అదర్ సైడ్ కూడా అంతేనండి, 2 ఇంచెస్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. సో దీని ప్లీటింగ్ పోర్షన్ అయితే ఒకసారి చూపిస్తాను మీకు, ఒకసారి ఐడియా వస్తుంది కదా ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్స్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఆల్రెడీ కోటా గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, చిన్న పళ్ళు డిజైన్ చేశారండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి బ్లాక్ ప్రింటింగ్ యూజ్ చేశారండి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మనకి సిల్క్ కోటా ఫ్యాబ్రికే. మనకి సిల్క్ కోటా ఇన్ ద సెన్స్ ప్యూర్ సిల్క్ కోటా కాదండి, కొంచెం మిక్స్డ్ ఫ్యాబ్రిక్, బట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి బేబీ పింక్ టోన్ షేడ్లో ఫినిష్ చేశారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ చేశారండి. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1450 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి బాడీ పోర్షన్లో వచ్చేసరికి వైట్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా పర్పుల్ షేడ్ తోటి చిన్న బ్లాక్స్ కింద అయితే డిజైన్ చేశారండి, రాంబస్ డిజైన్ లాగా. అండ్ దానిలో కూడా మనకి వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్ చేశారు, చిన్న ఫ్లవర్ బంచెస్ అయితే మనకి బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుందండి. అండ్ ప్రీవియస్గా చూపించాను కదండి శారీ, ఆ శారీ ఫ్యాబ్రికే, సేమ్ ఫ్యాబ్రిక్, బట్ మనకి ప్రింటింగ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా కొంచెం పర్పుల్ షేడ్ ఆఫ్ మిక్స్డ్ షేడ్ ఆఫ్ శారీసేనండి. అండ్ దీని బార్డర్ వచ్చేసరికి మనకి బేబీ పింక్ టోన్ షేడ్లో ఫినిష్ చేశారు. ఇవన్నీ కూడా మనకి సాటిన్ ఫినిష్డ్ బార్డర్స్ అండి. ఈ సైడ్లో వచ్చేసరికి మనకి బేబీ పింక్ టోన్ షేడ్, అండ్ అదర్ సైడ్ వచ్చేసి డార్క్ పింక్ షేడ్ తోటి అయితే మనకి జెరీ బార్డర్ అయితే రన్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇదంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ చేశారు పళ్ళు మొత్తం కూడా, చూడండి చాలా నీట్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసి మనకి బేబీ పింక్ టోన్ షేడ్లో చక్కగా కాంట్రాస్ట్గా డిజైన్ చేశారు. అది కూడా మనకి చిన్నగా మ్యాంగో డిజైన్ అయితే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, యాక్చువల్గా మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రికే, బట్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మనకి అవైలబిలిటీ ఉంది. అండ్ దీని బార్డర్ వచ్చేసి మనకి మళ్ళీ బేబీ పింక్ టోన్ షేడ్ తోటి జెరీ బార్డర్ అయితే ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1450 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ విత్ లైట్ షేడ్ ఆఫ్ పింక్ తోటి ఫినిష్ చేశారు. ఆరెంజ్ అండ్ పింక్ అనేది చాలా మంచి కాంబినేషన్ కదండి. సో ఇది కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్. అండ్ దీని మీద వచ్చేసి మనకి క్రీపర్స్ డిజైన్లా డిజైన్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మీకు వీడియోలో కూడా జూమ్ ప్యాటర్న్లో చూపిస్తున్నాం కదండి, సో మీకు ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ కూడా ఐడియా వస్తుందని చెప్పి కొంచెం దగ్గరగా చూపిస్తున్నాము. సో వన్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. అండ్ అదర్ సైడ్ వచ్చేసి ఒక 6 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. మనకి ఈ బార్డర్కి కొంచెం డిఫరెంట్ షేడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ సైడ్ వచ్చేసి డార్క్ షేడ్తో ఫినిష్ చేస్తున్నారండి. అదర్ సైడ్ వచ్చేసి కొంచెం లైట్ షేడ్ ఆఫ్ పింక్ తోటి అయితే మనకి డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి సాటిన్ పట్టా యూజ్ చేశారు. అండ్ దీని మీద కూడా బ్లాక్ ప్రింటింగ్లో కూడా చూడండి చక్కగా హైలైట్ చేశారు. కొంచెం పీకాక్ కాదు, లోటస్ డిజైన్ లాగా హైలైట్ చేశారు. చాలా బాగుంది ఇది కూడా. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళుతో అయితే ఫినిష్ చేశారు. సో కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మనకి లైట్ షేడ్ ఆఫ్ బేబీ పింక్ తోటి అయితే ఫినిష్ చేశారు. దీని మీద మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చిందండి, కొంచెం లైన్స్ కింద. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్. సో యూజువల్గా కాటన్ ఫ్యాబ్రిక్ మనం స్టిచ్ చేయించుకుంటానికి కొంచెం భయపడతాము, బట్ థిక్ లైనింగ్ యూజ్ చేసి స్టిచ్ చేయించుకోండి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇచ్చారు కదా మనకి, అది కూడా మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ పీసెస్ లాగా ఇచ్చారు. సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వేస్ట్ అయిపోతుంది కదా, కొంచెం థిక్ లైనింగ్ యూజ్ చేసి మనం స్టిచ్ చేయించుకుంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1450 ఫ్రీ షిప్పింగ్. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ as డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.